ప్రపంచంలో ధనికులు ఎక్కువగా వెళ్లే ప్రాంతం, భద్రత, డబ్బు, వ్యాపారం ఈ మూడు ఒకే చోట లభించే నగరం అదే దుబాయ్. ఎడారి మధ్యలో ఉన్న ఈ నగరం కొన్ని దశాబ్దాల్లోనే ప్రపంచ వ్యాపార కేంద్రంగా మారిపోయింది. యుద్ధాలతో ఉద్రిక్తంగా ఉండే గల్ఫ్ ప్రాంతంలో కూడా దుబాయ్ మాత్రం స్థిరత్వానికి ప్రతీకగా నిలిచింది. ప్రపంచ ధనికులు, పెట్టుబడిదారులు, మల్టీనేషనల్ కంపెనీలు తమ డబ్బును భద్రంగా పెట్టుకునే కేంద్రంగా ఈ నగరాన్ని ఎంచుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గల్ఫ్లో పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దుబాయ్ భవిష్యత్తుపై చర్చ మొదలయ్యేలా చేస్తాయి. ఒకప్పుడు స్థిరత్వానికి ప్రతీకగా కనిపించిన దుబాయ్ కూడా ఇప్పుడు అనిశ్చితి మధ్యలో నిలిచినట్టుగా కనిపిస్తోంది. ప్రపంచ ధనికులకు సేఫ్ హెవెన్గా ఉన్న ఈ నగర భద్రతపై సందేహాలు పెరిగిపోతున్నాయి. ఇరాన్తో ఇజ్రాయిల్, అమెరికా యుద్ధ ప్రభావం దుబాయ్పై పడుతుంది. యుద్ధం తర్వాత దుబాయ్ ఫైనాన్షియల్ హబ్గా కొనసాగుతుందా, లేకుంటే పెట్టుబడిదారులు కొత్త గమ్యస్థానాలు వెతుకుతారా? పశ్చిమాసియాలో రాజకీయ ఉద్రిక్తతలు, యుద్ధాలు కొత్తవేమి కాదు. కానీ దుబాయ్ మాత్రం ఎప్పుడు ఈ కల్లోలాలన్నిటికీ దూరంగా ఒక ప్రత్యేక ప్రపంచంలా నిలిచింది. ఎడారి మధ్యలో ఉన్న ఈ నగరం గత 3 దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలక కేంద్రంగా ఎదిగింది. భారీ స్కైస్కాపర్లు, అలాగే అత్యాధునిక మౌలిక సదుపాయాలు, పన్నులు లేని ఆదాయం, లగ్జరీ జీవనశైలి, ఈ 4 అంశాల కలయికతో దుబాయ్ ప్రపంచ ధనికులకు ఒక సురక్షిత ఆర్థిక కేంద్రంగా మారింది. మధ్యప్రాచ్యంలో ఎక్కడ యుద్ధం జరిగినా, ఎక్కడ రాజకీయ సంక్షోభం వచ్చినా పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, అంతర్జాతీయ సంస్థలు చివరకు చేరుకునే సేఫ్ హెవెన్ గా దుబాయ్ నిలిచింది. అందుకే దీనిని చాలా మంది గల్ఫ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని అత్యధిక ధనికులు, అలాగే హెడ్జ్ ఫండ్లు, మల్టీనేషనల్ కంపెనీలు తమ కార్యకలాపాలకు ఈ నగరాన్ని కేంద్రంగా ఎంచుకున్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఇరాన్ యుద్ధం తర్వాత దుబాయ్ భద్రతపై ప్రశ్నలు మొదలయ్యాయి. దుబాయ్ గత 4 దశాబ్దాల్లో ప్రపంచ వ్యాపార కేంద్రంగా మారింది. ముఖ్యంగా 2000 సంవత్సరం తర్వాత విదేశీయులకు ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం కల్పించడం, ఫ్రీ ట్రేడ్ జోన్లు ఏర్పాటు చేయడం, గోల్డెన్ వీసా వంటి పథకాలు ప్రవేశపెట్టడంతో దుబాయ్ ఆర్థిక వ్యవస్థను పూర్తిగా మార్చేశాయి. నేడు దుబాయ్ ఆర్థిక వ్యవస్థలో చమురు వాటా 2% కూడా తగ్గిపోయింది. ట్రేడ్, ఫైనాన్స్, టూరిజం, రియల్ ఎస్టేట్, లాజిస్టిక్స్ వంటి రంగాలే ప్రధాన ఆదాయ వనరులుగా మారాయి. ముఖ్యంగా దుబాయ్ ఇంటర్నేషనల్లో ఫైనాన్షియల్ సెంటర్ ప్రపంచ ఫైనాన్స్ రంగంలో కీలక కేంద్రంగా ఎదిగింది. ఈ ఫైనాన్షియల్ జోన్లో మాత్రమే 290కి పైగా బ్యాంకులు, 100కు పైగా హెడ్జ్ ఫండ్లు, అలాగే 500కు పైగా వెల్త్ మేనేజ్మెంట్ సంస్థలు పనిచేస్తున్నాయి. ఇక్కడ నమోదైన ఫ్యామిలీ ఆఫీసుల సంఖ్య కూడా వేగంగా పెరిగింది. తాజాగా అంచనాల ప్రకారం ఈ ఫైనాన్షియల్ జోన్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నటువంటి టాప్ 120 ధనిక కుటుంబాల వద్ద కంపెనీలు, పెట్టుబడులు, షేర్లు, రియల్ ఎస్టేట్లు, అలాగే ఫండ్లు మొత్తం కలిపి $1 ట్రిలియన్ కంటే ఎక్కువ ఉంటుంది. భారత కరెన్సీ ఇది సుమారు 80 లక్షల కోట్లు. అంటే ప్రపంచంలోని అత్యధిక ధనిక 120 కుటుంబ భారీ సంపద ఇక దుబాయ్లోని ఈ ఫైనాన్షియల్ జోన్ నుండే మేనేజ్ చేస్తున్నారు. ఇక ఇదే కారణంగా ప్రపంచ ధనికులకు దుబాయ్ ఒక ముఖ్యమైనటువంటి కేంద్రంగా మారింది. హెన్లీ అండ్ పార్ట్నర్స్ అంచనాల ప్రకారం ప్రస్తుతం దుబాయ్లో 81,000కు పైగా మిలీనియర్లు నివసిస్తున్నారు. వీరిలో 237 మంది సెంటి మిలీనియర్లు, అంటే కనీసం $100 మిలియన్ పైగా ఆస్తులు ఉన్నవారు. అలాగే కనీసం 20 మంది బిలియనీర్లు కూడా ఇక్కడే నివసిస్తున్నారు. 2025 సంవత్సరంలో మాత్రమే దాదాపు 9,800 మంది మిలీనియర్లు దుబాయ్కు వలస వచ్చారు. వారు తీసుకువచ్చినటువంటి సంపద విలువ దాదాపు $63 బిలియన్. ప్రపంచంలో మరే నగరానికి ఒకే సంవత్సరంలో ఇంత పెద్ద స్థాయిలో సంపద వలస రాలేదు. ముఖ్యంగా బ్రిటన్, భారత్, చైనా, యూరప్ దేశాల నుండి వ్యాపారవేత్తలు దుబాయ్ను తమ కొత్త నివాసంగా ఎంచుకుంటున్నారు. మరోవైపు దుబాయ్ ఆకర్షణకు ప్రధాన కారణాల్లో ఒకటి పన్నుల విధానం. వ్యక్తిగత ఆదాయ పన్ను లేదు, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ లేదు, వారసత్వ పన్ను కూడా లేదు. అంతేకాకుండా బ్యాంకింగ్ వ్యవస్థ స్థిరంగా ఉండటం, వ్యాపార నిబంధనలు సులభంగా ఉండటం కూడా పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. ప్రపంచంలో అనేక దేశాల్లో పన్నులు పెరుగుతున్న సమయంలో దుబాయ్ లాంటి ట్యాక్స్ ఫ్రెండ్లీ ఎకానమీ ప్రపంచ ధనికులకు సహజంగానే ఆకర్షణీయంగా మారింది. ఈ నేపథ్యంలో దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కూడా భారీగా పెరిగింది.
గత 5 ఏళ్లుగా లగ్జరీ ఆస్తుల ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. గత సంవత్సరం మాత్రమే $10 మిలియన్ పైగా విలువైన 500కు పైగా ఆస్తులు అమ్ముడయ్యాయి. 2020లో ఇలాంటి ఆస్తుల అమ్మకాలు కేవలం 30 మాత్రమే. అయితే ఈ స్థిరత్వానికి ఇప్పుడు పెద్ద పరీక్ష ఎదురైంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల ఇరాన్పై దాడుల తర్వాత గల్ఫ్ ప్రాంతం మొత్తం ఉద్రిక్తంగా మారింది. ఇరాన్ కూడా ప్రతీకార చర్యలుగా గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు ప్రారంభించింది. ఈ దాడుల ప్రభావం దుబాయ్ పైనే కనిపించింది. దుబాయ్లోని పామ్ జుమేరా ప్రాంతంలోని 5 స్టార్ హోటల్ సమీపంలో డ్రోన్ పేలుడు సంభవించింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి బుర్జ్ ఏఐ అరబ్ హోటల్ సమీపంలో కూడా మంటలు చెలరేగాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వద్ద కూడా క్షిపణి దాడులు జరిగాయి. ఈ ఘటనలన్నీ దుబాయ్ భద్రతపై ఉన్నటువంటి నమ్మకాన్ని దెబ్బతీశాయి. దీంతో దుబాయ్ కూడా సేఫ్ కాదనే నమ్మకం వ్యాపారుల్లో బలపడినట్లయింది. ఇదే సమయంలో మరో ఆసక్తికరమైనటువంటి పరిణామం కూడా చోటు చేసుకుంది. దుబాయ్లోని గోల్డ్ సోంకు మార్కెట్లో ఇటీవల రోజుకు 100కు పైగా బంగారం అమ్మేందుకు వస్తున్నారని జ్యువెలరీ వ్యాపారులు చెబుతున్నారు. ముఖ్యంగా భారతీయ వలసదారులు తమ దగ్గరున్నటువంటి బంగారాన్ని అమ్మి నగదు నిల్వ చేసుకుంటున్నట్లుగా సమాచారం. మరికొందరు ఆ నగదును విదేశీ బ్యాంకుల్లో పెట్టుబడిగా పెడుతున్నారు. మరోవైపు దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ పైన ఈ యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే 5 సంవత్సరాలుగా పెరుగుతున్నటువంటి ధరలు ఇప్పుడు తగ్గాయి. యుద్ధం కారణంగా దుబాయ్, అబుదాబిలో రియల్ ఎస్టేట్ భారీగా పడిపోతోంది. అబుదాబిలోని ఆల్ జుబ్లైలోని 4 బెడ్రూమ్ ఫ్లాట్ ధర గంటలోనే 7.3 కోట్లు తగ్గినట్టుగా అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మరింత తగ్గే అవకాశం కూడా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికే ఇనా లగ్జరీ ప్రాపర్టీల ధరలు 10 నుండి 20% వరకు తగ్గినట్టుగా తెలుస్తోంది. అయితే యుద్ధం కారణంగా దుబాయ్ పూర్తిగా కల తప్పుతోందని చెప్పడం సరైంది కాదని మరికొందరు నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఈ నగరం గతంలో కూడా అనేక సంక్షోభాలను ఎదుర్కొంది. 2008 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్, కోవిడ్ మహమ్మారి వంటి పెద్ద దెబ్బల నుండి కూడా దుబాయ్ తిరిగి కోలుకుంది. అంతేకాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తూర్పు, పడమర దేశాలను కలిపే కీలక కేంద్రంగా దుబాయ్ స్థానం ఇప్పటికీ బలంగానే ఉంది. ప్రపంచ వ్యాపారానికి అవసరమైన మౌలిక సదుపాయాలు, పోర్ట్లు, ఎయిర్ కనెక్టివిటీ వంటి దేశాల్లో దుబాయ్కి ఇంకా పెద్ద ప్రయోజనం ఉంది. ఇక యుద్ధం తర్వాత ముగిస్తే దుబాయ్ మళ్లీ పాత స్థితికి చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే పెట్టుబడిదారులు సింగపూర్, లండన్, హాంకాంగ్ వంటి ఇతర ఆర్థిక కేంద్రాల వైపు వెళ్లే అవకాశం ఉంది. మొత్తానికి ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. దుబాయ్ ఎదుగుదల మొత్తం స్థిరత్వంపై ఆధారపడి ఉంది. అయితే ఈ స్థిరత్వం ఇప్పుడు పరీక్షకు గురవుతోంది. ఇరాన్ యుద్ధం తర్వాత కూడా దుబాయ్ అదే స్థాయిలో ప్రపంచ ఫైనాన్షియల్ హబ్గా కొనసాగుతుందా, లేక పెట్టుబడిదారులు కొత్త దారులు వెతుకుతారా అనే ప్రశ్నలకు యుద్ధం ముగింపు సమాధానం చెప్పాల్సి ఉంది.